హరి గారి గురించి చెప్పాలంటే అతను నాకు అభిమానే, కాదనట్లేదు. నేను యాక్చువల్గా సేనా సినిమా చెయ్యాలి. యాక్చువల్గా మన ఒక నోన్ ప్రొడ్యూసర్ గారితో చేయాలి. అతని సినిమాకి ఫైనాన్స్ చేస్తానని చెప్పి ఎప్పుడైతే ఇది పవన్ కళ్యాణ్ గారి స్టోరీ అని తెలిసిందో అతను బ్యాకప్ అయిపోయారు. నేను చేయనండి అని చెప్పి. సరే ఇంకొక సినిమా చేయండి, ఇంకొక సినిమా చేస్తానంటే నేను ఈ సినిమా చేసుకుంటాను. లేదు, మీరు ఏ సినిమా చేయకూడదు, మీరు నాతోనే సినిమా చేయాలి, మీరు నాకు ప్రామిస్ చేశారు అని చెప్పి మా గ్రూప్స్లో నాకు ట్రోల్స్ చేయించారు. ప్రతి ఒక్కడు ఫోన్ చేసి అన్నయ్య మీరు హరి గారికి మాట ఇచ్చారు కదా, ఇప్పుడు వేరే వాళ్ళకి వేరే సినిమా ఎలా చేస్తారు అని చెప్పి ఆ సినిమా కూడా ఆగేరేట్ చేశారు. కనీసం ఇతను సినిమా చేస్తానన్నట్టు ఇతను కూడా మొత్తం ఎత్తిసాడు చేతులు వాళ్ళందరితో కలిసి. అగ్రిమెంట్ రాయించుకున్నాం సార్. అగ్రిమెంట్ ఆల్సో దేర్ విత్ మీ. అగ్రిమెంట్ ఉంది. అగ్రిమెంట్లో 30 lakhs రెమ్యునరేషన్ రాశారు. 45 days రాసుకున్నారు. రాసుకున్న తర్వాత చెక్ ఇచ్చారు. చెక్ ఇచ్చిన తర్వాత ప్రతిరోజు ఫోన్ చేసినప్పుడు రేపేసుకోండి సార్, చెక్ వేయకండి సార్, మీకు క్యాష్ పంపిస్తాం సార్ అన్న మాటలు కూడా ఆడియోస్ ఉన్నాయి. వీ హ్యావ్ ఆల్ ద ప్రూఫ్స్. సో ఫైనల్గా నేను చెప్పగలిసింది ఏంటంటే టీంలో హరి గారు థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు తనీష్ గారు చేసే సినిమాతో మీరు ఏదైతే ఫైనాన్స్ చేస్తున్నారో దానికి మీరు మంచి ప్రాఫిట్లు 10 రోజులు మేపి మందు పోసి వాళ్ళకి అక్కడి నుంచి ప్రతి ఒక్కరికి కౌశల్ అభిమానిస్తున్న ప్రతి కాలర్కి ప్రతి అభిమానికి వాళ్ళకి ఇంకా పని పాటు లేదు. పొద్దు నుంచి రాత్రి వరకు వాళ్ళ పని ఏంటంటే ఫోన్స్ చేయడం, ఇసికించడం, కౌశల్ దగ్గర నుంచి వాళ్ళని బ్యాట్ చేసి కౌశల్ ఆర్మీ నుంచి బయటికి లాగడం. వాళ్ళ పని అదే. ఇవన్నిటిని బేర్ చేస్తున్నారు. కొంతమంది ఫ్యాన్స్ నాకు ఫోన్ చేసి అన్నయ్య నాకు ఇలా ఫోన్స్ చేస్తున్నారు, మీరు ఇలా బాధపడుతున్నాం అంటే వీళ్ళెవరు బాధపడదు. కానీ నేను నా భార్య కర్నూలు వెళ్ళి అతనితో కూర్చుని కాంప్రమైజ్ చేసి అయిపోయిందండి, ఇక్కడ నుంచి ఇవన్నీ వదిలేయండి, అనవసరంగా మిగతా వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు అని చెప్పి మాట్లాడడానికి వెళ్తే అతను లేదు, ఎవరైతే నన్ను హరి గారు మీరు కౌశల్ అన్నతో ఎందుకు సినిమా చేస్తారు, ఎవరైతే అవునండి కౌశల్తో సినిమా చేస్తారని చెప్పి 4 నెలలు వెయిట్ చేయించి ఇప్పుడు సినిమా చేయాలంటే ఆబ్వియస్లీ కోపాలు వస్తాయి. ఎవరైతే అతన్ని కొన్ని మాటలు అన్నారో అతనికి వాళ్ళు వచ్చి నాకు సారీ చెప్తే నేను వాళ్ళ కాళ్ళు వచ్చి నాకు పాదాల మీద పెడితే నేను వాళ్ళని చంపేసి అప్పుడు నేను సాటిస్ఫై అవుతాను అన్న అతను వాళ్ళ కర్నూలుకి వెళ్తే అతని మాటలు అవి. హీ వాంట్స్ టు కిల్ మీ అంట, నన్ను చంపేస్తాడంట, నాకు సపోర్ట్ చేసిన చంపేస్తాడంట. ఆఖరికి మొన్న కాశ్మీర్ అటాక్ జరిగిన మేము 1K వాక్ చేసాం నక్లెస్ రోడ్లో. ఆ నక్లెస్ వాక్ కూడా ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. మీరు రేపు నక్లెస్ రోడ్లో వాక్ చేయకూడదు, మీరు ఇవాళ ఇక్కడి నుంచి కదలకూడదని చెప్పారు. ఎందుకంటే నేను గొప్ప అయిపోతానంట వాక్ చేస్తే. నా దేశం గురించి నేను వాక్ చేస్తే నేను ఎందుకు గొప్ప అవుతాను, నేను నా దేశంలో పుట్టినప్పుడే గొప్ప అయ్యానండి. ఇక్కడ మిగతా వాళ్ళు ఎవరు లేని ఒక్కనే ఉన్నాను, మన ముగ్గురే మాట్లాడుకుందాం అని చెప్పి మమ్మల్ని బళ్ళారి నుంచి అక్కడికి పిలిపించుకుని రాత్రి 10 గంటలకు అయ్యింది వాళ్ళ హోటల్కి వెళ్ళినప్పటికీ. నేను నా భార్య పర్సనల్గా కూర్చుని మాడుతుంటే మాకు తెలియకుండా ఎక్కడో బట్టల మధ్యన సీక్రెట్ కెమెరాస్ పెట్టి క్యాప్చర్ చేసి ప్రైవసీని భంగం చేసి మేమిద్దరు ఉన్నప్పుడు మొత్తం సీక్రెట్ కెమెరాల్లో వాళ్ళందరూ రూమ్లో కూర్చుని వాళ్ళ రూమ్లో ఎంజాయ్ చేస్తున్నారు మేమేం మాడుతున్నాం అని. వితౌట్ మై నాలెడ్జ్ హౌ కెన్ యూ కీప్ కెమెరాస్? ఒకవేళ సీసీ కెమెరాస్ అయితే ఓపెన్గా పెట్టుకోవాలి, బట్టలు వెనకాల పెట్టుకోవడం కాదు. అండ్ వీ హ్యావ్ ఆల్ ద ఎలిగేషన్స్. మానవ హక్కుల చట్టం కింద వీ ఫైల్డ్ ఎ కేస్ అగైన్స్ట్ దెమ్ అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి దేర్. వితౌట్ మై పర్మిషన్ నా పర్సనల్ వీడియోస్ని TV5కి ఎలా రిలీజ్ చేస్తాడు అతను? ఇది మేము హ్యూమన్ రైట్స్ యాక్ట్ కింద కేసు పెట్టాం. దిస్ కేస్ ఇస్ గోయింగ్ ఆన్. సరికేస్తానంటే వద్దండి మనకి ఇలాంటి వాళ్ళతో అని చెప్పి బయటకు వస్తే ఎక్కడో రూమ్లో దాక్కునున్న వాళ్ళు నా కారుకి అడ్డంగా పడుకుని రాత్రి 3:30 గంటలకి నా భార్యని నానా చిత్రహింసలు పెట్టారు. కారుని వెళ్ళనివ్వకుండా కారుని ఎక్కించేస్తాను, చంపేస్తాను అడుస్తున్నాడు కదా అతను. ఎవరండి? ప్రూఫ్ చూపించమండి. అతను ఎప్పుడో బిగ్ బాస్లో ఉన్నప్పుడు అతని మీద ఎగైనెస్ట్గా ఎవడో పెట్టిన పోస్ట్కి వీళ్ళు ఫైట్ చేసుకున్నప్పుడు అప్పుడు ఆడియోని నాకు కనెక్ట్ చేసి నా వాయిస్గా నేను చంపేస్తాను చెప్పినట్టు TV5లో చూపించారు. ఆ వాయిస్కి నాకు సంబంధం ఏంటి?